విశాఖ ఎయిర్పోర్ట్ వెలుపల వైఎస్ జగన్ కు ఘన స్వాగతం. జననేతపై వెల్లువెత్తిన జనాభిమానం. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన వైఎస్ఆర్సీపీ అధినేత. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి జబ్బర్పేట వెళ్తున్న వైఎస్ జగన్. గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు పరామర్శ. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ. RRR నార్త్ పనులకు ఆమోదం తెలపాలని వినతి. రెండో రోజు కొనసాగుతోన్న బీజేపీ సింగరేణి భరోసా యాత్ర. మంచిర్యాలలో యాత్ర ముగించనున్న పార్టీ నేతలు. నెల్లూరు జిల్లాలో పొగాకు రైతులకు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన. డీసీపల్లి పొగాకు బోర్డు కేంద్రాన్ని పరిశీలించిన మేకపాటి విక్రమరెడ్డి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్. హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం. క్యూలో నిలబడ్డ రెండు వర్గాల మధ్య ఘర్షణ. ఒక వర్గంలోని వ్యక్తి లైసెన్స్డ్ గన్ బయటకు తీయడంతో భయాందోళన. యానాం కనకాలపేటలో బర్త్డే వేడుకల్లో గంజాయి కలకలం. గాంజా సేవించిన 3 యువకులను అరెస్టు చేసిన పోలీసులు. భద్రాద్రి జిల్లా బోటుగూడెంలో పోడు భూముల వివాదం. గిరిజనులు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం. పోడు భూముల్లోకి రైతులు వెళ్లకుండా అడ్డుకున్న అటవీశాఖ అధికారులు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో విషాదం. కన్నతల్లి కుటుంబాన్ని విడిచి వెళ్లిందని కూతురు బలవన్ మరణం. అనంతపురం జిల్లా గుత్తిలో దొంగల హల్చల్. ఓ బేకరీలోకి చొరబడి నగదు సహా పలు వస్తువుల అపహరణ. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు. 139 కోట్ల విలువైన మెడికల్ ప్రాజెక్టులు ప్రారంభించిన సీఎం విజయ్. యంగ్ డాక్టర్స్ కు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేత. మహారాష్ట్ర నాసిక్లో టూరిస్ట్ ఫ్యామిలీపై దాడి. భవాలి డ్యాం సందర్శనకు వెళ్లిన కుటుంబంపై దుండగుల అటాక్. ఐరన్ రాడ్తో కొట్టారని బాధితుల ఆవేదన. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ముజ్తబా 90% చనిపోయి ఉంటాడని కామెంట్. ఇరాన్ అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిందన్న ట్రంప్. భారీగా పెరిగిన ముడి చమురు ధరలు. $85 బిలియన్ చేరిన బ్యారెల్ ఆయిల్ రేట్. స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు. హైదరాబాద్లో కేజీ వెండి 2,35,000 రూపాయలు. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 360, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా నష్టం. భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.